వణికించే సమస్యలు, రెండు విపరీతమైన సమస్యలతో మన జిల్లా ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నారు. ఒకటి వంశధార నిర్వాసితులు, రెండోది ఉద్దానం అంటే కవిటి, వజ్రపు కొత్తూరు, మందస, అక్కడ ఆ ఉద్దానం ప్రాంతంలో చాలామంది కిడ్నీ వ్యాధితో చాలా రకాలుగా బాధలు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల మే నెల 19, 20 ఈ 2 తారీఖుల్లో కూడా 19వ తారీఖు నిర్వాసితులతో ఇంటరాక్ట్ అవ్వాలని, నిర్వాసిత గ్రామాల్లో జరుగుతున్న ఈ అన్యాయాలు, నిర్వాసిత గ్రామాలు తీసుకుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన 2 లక్షల 3 లక్షల ఎకరాలు పైన అక్కడ ఈ గ్రామాలన్నీ కూడా చక్కగా సాగునీరు అందాలని, ప్రజలు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూలన ఉన్న ఈ గ్రామాల్లో సుభిక్షంగా ఉండాలి, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండే రైతులందరూ కూడా రాజుల్లా బ్రతకాలని ఆయన చేపట్టిన వంశధార ప్రాజెక్టు. అప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్న గౌరవనీయులు ధర్మాన ప్రసాద్ గారు, వీళ్ళ తాలూకా కళ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని చేపట్టిన ప్రాజెక్టు. అలానే నిర్వాసితులు, వాళ్ళకి ఎన్నో రకాలుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చక్కగా పునరావాసం కోసం, వాళ్ళకి నష్టపరిహారం కోసం, యూత్ ప్యాకేజీ కోసం ఎన్నో విధాలుగా ఆనాడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు. ఆయన హఠాత్ మరణం తర్వాత వంశధార నిర్వాసితులు కూడా అన్ని విధాలుగా నష్టపోయారు. ఒక్క బడ్జెట్లో కూడా వంశధార నిర్వాసితుల కోసం బడ్జెట్ ఫైనాన్షియల్ అలాట్మెంట్స్ తెచ్చుకోలేకపోయారు. అలానే కానీ ప్రచారం మాత్రం ఏమాత్రం కూడా తగ్గుకుంటున్నారు. ఇక్కడ చూస్తే వంశధార నిర్వాసితులు 28, 29 గ్రామాలు ఉన్నారు. ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఎవరికి కూడా తగినటువంటి పునరావాసం లేదు, నష్టపరిహారాలు లేవు, తగినటువంటి యూత్ ప్యాకేజెస్ లేవు. తిరిగి చూస్తే అక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కల్మట వెంకటరమణ గారు, నేను ఇక్కడ వంశధార నిర్వాసితుల కోసం పనిచేస్తాను, వంశధార నిర్వాసితుల అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలుగుదేశంలో జంప్ అవడం మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్యన ఏమవుతుంది, ఈ డబ్బు అక్కడ రావాల్సిన డబ్బు, ఈ నష్టపరిహారం ఎందుకు రాలేకపోతుంది చూస్తే ఎక్కడ చూసినా కమిషన్లు, ఎక్కడ చూసినా దళారులు, ఎవరి ఇంటికి వెళ్ళినా మాకు ఈ పునరావాసం దొరకలేదు, మాకు ఈ నష్టపరిహారం దొరకలేదు, ఎవరికి యూత్ ప్యాకేజ్ దొరకలేదు, ఈ సమస్య ఏంటి అని నిర్వాసితులు చాలా ఘోరంగా 8,000 పైన కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. నష్టపరిహారం అందకుండా, పునరావాసం లేకుండా, ఇల్లులు లేవు. 30-40 ఎకరాలు ఉన్న గ్రామస్తులు కూడా, నిర్వాసితులు కూడా ఈరోజు ఏమీ లేకుండా ఉన్నారు. ఇంకా అప్పుడేమో 1,30,000కి అప్పుడు ఆనాడు మార్క్ చేశారు డబ్బులు 1 ఎకరా కోసం. ఇప్పుడు చూస్తే దాని రేట్ వేరేగా ఉంటుంది. మన రణస్థలం, ఇక్కడ హిరమండలం నుంచి రణస్థలం 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న రణస్థలం కొవ్వాడి కేంద్రం, అక్కడ భూసేకరణ వాటికి ఒక్కొక్క ఎకరాకి 11 లక్షల నుంచి 20-25 లక్షల వరకు కొంతమందికి చెల్లుతుంది. అయితే ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత తక్కువ డబ్బు అందిన నిర్వాసితులు ఎవరంటే పాపం హిరమండలం నిర్వాసితులు. అది కూడా వాళ్ళకి అందటం లేదు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖు నిర్వాసితులతో ఇంటరాక్ట్ అవ్వాలని, ప్రతి నిర్వాసితులు వాళ్ళ తాలూకా కష్టకాలు తెలుసుకోవాలని, వాళ్ళు పడుతున్న ఈ సమస్యలు, ఇంత విధంగా ఇన్ని 40-50 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా ఈరోజు తినడానికి గంజి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంటే చూసి మనసు చలించిపోతుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వెళ్ళే ఆయన వచ్చి నిర్వాసిత తాలూకా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం తీరుపై వాళ్ళ తాలూకా నిర్లక్ష్యానికి ఒత్తిడి తెచ్చి వాళ్ళకి అందవలసిన ప్రతి ప్యాకేజ్ కూడా అందేటట్టు చేస్తారు. విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖు నిర్వాసితుల కోసం వస్తున్నారు. ఇంకో రెండో సమస్య ఏంటంటే ఉద్దానంలో కిడ్నీ సమస్యలతో మనందరికీ తెలిసిందే, అక్కడ ప్రతి 3వ వ్యక్తి కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే కేవలం కిడ్నీ వ్యాధితో శుభ్రంగా వైద్యం అందక వాటితోటి 5,000 పైన జనాలు చనిపోయారు. ఇప్పటికి కూడా 30% మంది, ఆ కొన్ని గ్రామాలు ఉన్నాయి, కొన్ని
109, 110 గ్రామాలు ఉన్నాయి. అక్కడ 30% కన్నా ఎక్కువగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది, మన జిల్లాలో సమస్యల్ని కూడా మన జిల్లా ప్రజలు అందరూ కూడా పెద్ద ముఖటం పెట్టేశారు ఎంపీ గారికి, మంత్రి గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి. మీరు జిల్లాలో ఉండే సమస్యలు కూడా మాట్లాడకపోతే మీరు ఎంపీ పదవికి, మంత్రి పదవికి, తెలుగుదేశం ఎమ్మెల్యేలకి వాళ్ళు సమర్థులా అని అడుగుతున్నాం. ఈ క్వశ్చన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు 20వ తారీఖు ఉదయం అక్కడ మీకు ఆ ఏరియా చెప్తాం, కవిటి ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు. వాళ్ళందరితోటి అక్కడ ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి, ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి ఎత్తి చూపడానికి, ప్రభుత్వానికి తెలుగుదేశం మీద ఒత్తిడి తేవడానికి ఆ రోజు వచ్చి వాళ్ళతో మాట్లాడతారు. తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాన్నగారిలాగా మంచి ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు తీసుకొచ్చి అక్కడ ఉన్న వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఉపశమనం తీసుకొచ్చి వాళ్ళకి మంచి వైద్య సౌకర్యాలు, వైద్య ప్రయోజనాలు, మంచి రీసెర్చ్ సెంటర్స్, మంచి కిడ్నీకి సంబంధితమైన మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళందరికీ ఎలా బాగు చేస్తారనే ఒక నమ్మకం, భరోసా ఇవ్వడానికి ఆ రోజు వస్తున్నారు. ఇది 19-20 మన శ్రీకాకుళం జిల్లాలో ప్రోగ్రామ్స్.